మనకు ఓ పక్కన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ మ్యాచెస్ జరుగుతూ ఉన్నాయి కదా. సో దీంట్లో చూసుకుంటే రేపు ఇండియాకి అలాగే పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉందన్నమాట. సో మరి ఈ మ్యాచ్ని నేను ఆడను అని చెప్పేసి హర్భజన్ సింగ్ బాయ్కాట్ చేశాడు. అరే ఏమైందిరా, అసలు ఏం జరిగింది అనే డౌట్ మీకు రావచ్చు. సో దాని గురించి చెప్తున్నానండి. మనకి రీసెంట్గా పహల్గాం ఉగ్రదాడి జరిగింది కదా. సో మరి ఆ దాడి తర్వాత మరి ఆల్రెడీ మన కేంద్రం కూడా చెప్పేసింది, ఇక ఇప్పటి నుంచి ఇండియాకి అలాగే పాకిస్తాన్ మధ్య ఎటువంటి సంబంధాలు ఉండవు, దాని తర్వాత ఎటువంటి చర్చలకు కూడా తావు లేకుండా చేస్తామని చెప్పేసి మరి కేంద్రం కూడా చెప్పేసింది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు హర్భజన్ సింగ్ వాళ్ళ మీద మేము మ్యాచ్లు ఆడమని చెప్పేసి హర్భజన్ సింగ్ కూడా బాయ్కాట్ చేశాడు. హర్భజన్ సింగ్తో పాటు ఇంకొక ఇద్దరు ప్లేయర్స్, వాళ్ళు ఎవరంటే ఇర్ఫాన్ పఠాన్ అలాగే యూసుఫ్ పఠాన్. సో వీళ్ళిద్దరు కూడా మేము ఆడడం పాకిస్తాన్ మీద అయితే అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా బాయ్కాట్ చేశారు. టోటల్గా చూసుకుంటే ముగ్గురు బాయ్కాట్ చేశారనమాట. అయితే మరి దీని గురించి నాకు అనిపిస్తుంది ఏంటంటే, వీళ్ళ మీద ఆడకుండా ఉండేదానికంటే వీళ్ళ మీద ఆడి చిత్తుగా ఓడిస్తే ఇంకా బెటర్గా ఉండేదేమో అని అయితే నాకు అనిపిస్తూ ఉంది. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.